హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ జగన్ వ్లాగ్స్. చూడండి, దమ్ బిర్యానీ అండి. దమ్ బిర్యానీ నేను ఎట్లా చేసినో చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి ఒక స్పెషల్ డే రోజు చేసిన అనమాట. అదేంటో చెప్తా. ముందైతే నేను ఇక్కడ 2 కిలోల బాస్మతి రైస్ తీసుకున్నా. వాటిని ఒక గంట సేపు నానబెట్టి గంట తర్వాత ఇట్లా ఎసరు పెట్టేసుకోవాలి వేడి నీళ్ళు. అందులోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి పుదీనా, హోల్ గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి ఈ మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. వేసి ఒక 75% ఉడకనిస్తే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే ఇట్లా ఫ్రై చేసి పెట్టేసుకున్నా. ఏ హడావిడి లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట మనం అన్నీ ముందుగా రెడీ చేసుకుంటే. ఇక్కడ చాలాసార్లు చూపించిన కాబట్టి నేను చికెన్కి మసాలా అంతా కలిపేటప్పుడు ఏం చూపించలేదు. ఒక 2 కిలోల చికెన్కి అంత మసాలా కలిపేసి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాము. ఆయిల్ కూడా దీంట్లోనే వేసినాం కాబట్టి సన్నని మంట మీద దాన్ని ఉడకనియాలి. బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా బౌల్ ఇట్లా వెడల్పుగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే బిర్యానీ చాలా బాగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ చికెన్ అయితే సన్నని మంట మీద మంచిగా మగ్గుతుంది కదా. అంత కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ ఇందులోనే వేసుకొని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసి తర్వాత ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అంతే, చాలా ఈజీ ప్రాసెస్. అన్నీ రెడీ పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మన చికెన్ దమ్ బిర్యానీ. రైస్ని మాత్రం ఎక్కువగా ఉడకనియొద్దు. బిర్యానీ పొడి పొడిగా రావాలంటే రైస్ని ఈ మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక లేయర్ వేసేటప్పుడు 75% ఉడికితే సరిపోతుంది ఫస్ట్ లేయర్కి. ఎందుకంటే మనకు చికెన్లో ఇంకా కొద్దిగా వాటర్ ఉంటాయి కాబట్టి అది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది. చూడండి, నేను చూపిస్తున్నట్టు ఇట్లా కొంచెం పలుకుగా ఉన్నప్పుడే వేసేయాలి ఫస్ట్ లేయర్. ఇది వచ్చేసి మా పాప బర్త్డే రోజు చేసిన అనమాట. ఆమె 10th క్లాసు. ఈసారి స్కూల్లో లాస్ట్ బర్త్డే చేసుకుంటుంది కాబట్టి స్కూల్ డేస్ అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ లంచ్కి పంపించమని చెప్పింది. అందుకనే నేను ఇక్కడ ఈరోజు స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ చేసిన. చాలా అంటే చాలా బాగా కుదిరింది. చూడండి, నేను చేసే ప్రాసెస్ అయితే ఇట్లుంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ వేసుకోవాలి. దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసి ఇప్పుడు ఇంకొంచెం ఉడికిపోయింది. చూసిరా, ఫస్ట్ లేయర్ వేసేటప్పటికి సెకండ్ లేయర్ వేసేటప్పటికి రైస్ కొద్దిగా ఉడుకుతుంది కదా. స్టవ్ని ఆన్లోనే ఉంచుకోవాలి. ఉంచి ఇట్లా ఇంకా సెకండ్ లేయర్ కూడా వేసేసుకోవాలి. వేస్తున్నప్పుడు మధ్య మధ్యలో పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కావాలంటే స్పైసీగా కావాలంటే కొద్దిగా గ్రేవీని కూడా వేసుకుంటూ వేయాలి. కొంచెం చికెన్ ఉడుకుతున్నప్పుడే తీయాలి. ఫైనల్గా ఇంకో లేయర్ కూడా వేసిన తర్వాత పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసుకొని దానిపైన కుంకుమ పువ్వు వాటర్ కానీ లేదా కొద్దిగా ఫుడ్ కలర్ కానీ వేసుకోవాలి వాటర్లో కలిపి. నేనైతే ఇక్కడ ఫుడ్ కలరే వేసిన. పిల్లలకు అట్లా కలర్ఫుల్గా ఉంటే ఇష్టంగా తింటారు కాబట్టి ఎప్పుడో ఒక్కసారి అని వేసిన. దీనిపైన ఒక 3-4 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఫైనల్గా. వేసేసి ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి. రైస్ని దమ్ చేసేసుకోవాలి. దీనిపైన కరెక్ట్గా ఉన్న మూతను మాత్రమే పెట్టాలి. ఆవిరి బయట పోకుండా దమ్ కావాలి బిర్యానీ. ఇట్లా పెట్టేసి మనం పిండి పెట్టవలసిన అవసరం ఏముండదు. కరెక్ట్గా మూత ఉంటే సరిపోతుంది. కింద మాత్రం రొట్టెలు చేసే పెంకను పెట్టుకోవాలి. అట్లయితే మనకు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఉడికించిన ఈ వాటర్ బౌల్ని దీనిపైన పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 minutes వదిలేయాలి. చూడండి ఫ్రెండ్స్, గుమగుమలాడే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగా వస్తుంది. రైస్ ఉడికించేటప్పుడే సరిపోయేటంత సాల్ట్ వేసుకుంటే మనం ఇప్పుడు మళ్ళీ వేయవలసిన అవసరం ఉండదన్నమాట. చికెన్కి సరిపోయేటంత ముందే వేసేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.